ఎట్టకేలకు తమిళనాడులో సీఎం పదవికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి విజయ్కి సంబంధించి సర్వత్రా చర్చలు చాలా బలంగా నడుస్తున్నాయి. సీఎం అయిన తర్వాత విజయ్ ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయా లేదా, అతను ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చగలరా లేదా, వీటి గురించే చాలా బలంగా అయితే చర్చ నడుస్తుంది. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్లత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి విజయ్ అయితే ఎవరు ఊహించిన విధంగా అతిపెద్ద పార్టీకి అవతరించి దాదాపుగా మరి కొద్ది రోజుల్లో సీఎం సీట్ని అధిరోహించబోతున్నాడు. అయితే ఇప్పుడు అందరి ఆలోచన ఏంటంటే ఒకటే, సీఎం అయిన తర్వాత హామీలు కానీ ప్రభుత్వం నడపడంలో కానీ వాటన్నిటిని సక్సెస్గా లీడ్ చేసుకోగలలేదని చెప్పేసి అందరి డౌట్. దాని గురించి మీ మాటలు ఏమంటారు? అంటే ఈరోజు నా టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది అయితే ఒక కాన్ఫిడెంట్ అయితే అందరికీ వచ్చింది. ఎందుకంటే 108 సీట్లలో వచ్చాయి, ఇంకా 11 స్థానాలు తక్కువ ఉన్నాయి. అది కూడా వస్తుంది అనేది అయితే ఒకటి క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది అన్నా కూడా అన్నాడీఎంకే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు వాళ్ళకి, అన్నాడీఎంకే వాళ్ళు కూడా. సరే, ఇంకా అందుకని ఎక్కడో చోట అయితే మద్దతు అయితే 11 స్థానాలే కాబట్టి తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఫిల్ అవుతుంది. రేపు ప్రమాణ స్వీకారం అని కూడా అంటున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆయన రేపు అధికారంలోకి వచ్చాక ఇవి నడపగలడా? ఆయన ఇచ్చిన 1,00,000 కోట్ల బడ్జెట్కి ఇప్పుడు ముందు ఉన్నదానికి ఇప్పుడు ఈయన ఇచ్చేదానికి 1,00,000 కోట్లు కావాల్సి వస్తుంది. ఇవన్నీ ఈయన చేయగలడా అనేది చూస్తే మటుకు ఆయన రాజకీయాలకు కొత్త అనుభవం లేదు. అంటే ఎంత బడ్జెట్ ఉండేది, ఎంత ఖర్చులు అవుతాయి, ఏం జరుగుతుంది, ఎవరికి ఎంత వస్తుంది, ఇవన్నీ ముందు నుంచి ఒక అవగాహన ఉండాలి. అది అంతగా లేదు. షార్ట్ పీరియడ్లోనే పార్టీ పెట్టి 2 సంవత్సరాలకే అధికారంలోకి వచ్చినట్టే. అట్లాంటప్పుడు ఆయనకి ఎంతవరకు అవగాహన ఉంది అనేది అయితే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్కే. ఆ క్వశ్చన్ మార్క్ని చూస్తే మనం ఆయన పెట్టిన హామీలు కూడా చాలా తక్కువైంది ఏం కాదు, చాలా బడ్జెట్తో కూడుకున్నది. కాబట్టి 6 సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇస్తానంటాం కానివ్వండి, మహిళలకి 2,500 ఇస్తానంటాం కానివ్వండి, ఉచిత బస్సు అనేది ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సరే, అది కూడా ఇస్తున్నారా అని అంటే సరే చూద్దాం, అది చేయగలిగారు కాబట్టి, పక్కన 3 రాష్ట్రాలు చేయగలిగాయి కాబట్టి అది కూడా చేస్తారేమో అని అనుకోవచ్చు. కానీ వృద్ధుల పెన్షన్ వాళ్ళకి 1,000 రూపాయలు ఉండింది, ఒకేసారి 3,000 చేస్తే కష్టమే అవుతుంది ఎవరికైనా కూడా. ఇంకా కంపారిటివ్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తున్నారు. అంటే ఒకటి ఇక్కడ ఆలోచించాలి, చెన్నైకిను ఆంధ్రప్రదేశ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రంగా వచ్చింది కానివ్వండి, అక్కడ ఇంకా ఇన్కమ్ కంపారిటివ్ చెన్నైతో పోల్చుకుంటే ఇన్కమ్ సోర్సెస్ ఇంకా తక్కువే ఆంధ్రప్రదేశ్కి. ఇన్కమ్ అది మనం ఇప్పుడు సౌత్ ఇండియాలో ఏదైనా ఒక మనం మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ చెన్నైయే చెప్తారు, చెన్నై మహానగరం గురించే చెప్తారు. తర్వాతే మళ్ళీ మిగతా నగరాలు ఇప్పుడు ఇవి బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్, ఇవన్నీ కూడా తర్వాత డెవలప్ అయినట్టువే కాబట్టి సో ఎక్కువ భాగం చెన్నైని గురించే చెప్తారు. అలాంటి మహానగరంలోనే వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు గతంలో. మనం ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూ వచ్చి దగ్గర ఇప్పుడు 4,000 రూపాయలు తీసుకుంటున్నారు. వికలాంగులు కూడా 6,000 తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎప్పటి నుంచో ఇస్తున్నారు. అది 2 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సీఎం అయిన తర్వాత నుంచి అవన్నీ కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇక్కడ విజయ్కి వచ్చేటప్పటికి 1,000 రూపాయలది 3,000 వచ్చేటప్పటికి అది ఎక్కువ బడ్జెట్ అవుతుంది. వృద్ధులు పెన్షనే కానివ్వండి, మహిళలది కూడా వాళ్ళు 1,000 రూపాయలే ఇచ్చేవాళ్ళు అనుకుంటా. మహిళలు కూడా అది కూడా 2,500 చేస్తున్నారు. ఇక్కడ 1,500 పెరుగుతుంది. ఇంకా అసలు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఇంకా వాళ్ళకి బంగారం 8 గ్రాములు బంగారం ఇస్తామని కానివ్వండి, వాళ్ళకు పట్టు చీర, పెళ్లి కొడుకు మా అబ్బాయికి పట్టుబట్టలు ఇచ్చి పెళ్లి చేస్తాము అని చెప్తున్నారు. అంటే రోజుకి ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారో ఒకసారి ఆలోచించండి. ఈ లెక్కన ఎంత తక్కువ వేసుకున్నా 2 లక్షలు అయితే ఖర్చు అవుతుంది ఒక పెళ్లి చేయటానికి. బంగారమే కానీ వాళ్ళు చెప్పిన బంగారం బట్టలకి వీటికి 2 లక్షలే అవుతుంది అనుకుందాం. ఇంకేదైనా ఖర్చుకి ఇస్తారామో చూడాలి. అది ఇంకా పూలమాల అంటారు, అది ఇది అంటారు, ఏదన్నా కూడా 2 లక్షలు వేసుకుంటే రోజుకి ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి ఒక రాష్ట్రంలో? ఆ రాష్ట్రంలో అందరికీ ఇస్తారా? అంటే కార్డు ఉండే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు కాబట్టి. ఇంకా ఇట్లాంటివి చూసుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు అని అంటే ఎంతవరకు ఆయన చేయగలుగుతారు ఇవన్నీ? ఇది అవగాహన ఉండే చెప్పారా లేక చెప్పారా? రూపకల్పన చేసే ముందు రాష్ట్ర బడ్జెట్ అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకవేళ వస్తే ఏ విధంగా ముందుకెళ్ళని కనీసం ఆలోచన చేయలేదంటారా? ఇప్పుడు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రభుత్వ ఉద్యోగాలు. అది ఇవ్వగలుగుతారా?
సాధ్యమేనా? 10 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ చెప్పినా కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపం లేదు. అది ఒకేసారి 5 లక్షలు ఉద్యోగాలు ఇస్తాననేది కష్టమే అవుతుంది. ఇవన్నీ ఆలోచించి చేశారా అని అంటే ఆయన అవగాహన అనేది అయితే తక్కువే ఉంది. మనం అందరం కూడా వెయిట్ అండ్ సీ అన్నట్టే చూడాలి. కాకపోతే ఈ రోజున వాళ్ళకి వేరే మిత్రపక్షంగా ఏ పార్టీ వెళ్తుందో కూడా ఇంకా మనకు కన్ఫామ్గా తెలియదు. సార్ రేపు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకమైన డెసిషన్స్ తీసుకుంటారో తెలియదు. సరే మాట మార్చే ధోరణి వస్తుందా విజయ్ గారిలో అనేది మనం చూడాలి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళతో కూటమి ఏ పార్టీ ఉంటుందో దాని డెసిషన్స్ కూడా ఇంపార్టెంటే. సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఆ రోజున వాళ్ళు మేము కూటమితో ఉన్నాం కాబట్టి, అంటే ఏ పార్టీతో అయితే వాళ్ళు విలీనం ఇప్పుడు కలిసి వస్తారో గవర్నమెంట్ ఫామ్ చేస్తారో ఆ పార్టీ డెసిషన్స్ కూడా కొంచెం తీసుకుంటారు కాబట్టి చేయటానికి కుదరలేదని అన్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. మనం ఇక్కడ అంటే తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు అట్లాగే ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు విజయ్ గారి గెలుపులో ఈ మేనిఫెస్టో కావచ్చు, ఈ హామీలు ఎంత మేరకు ప్రభావం చూపాయంటే ఏమంటారు? అంటే ఇది నమ్మి ప్రజలు ఓట్లు వేసారంట లేకపోతే ఎలా ఉండదు? మార్పు కోరుకోవటం ఒకటి, ఇది నమ్మటం కూడా ఒకటి. అంటే వాళ్ళ ఇద్దరి మేనిఫెస్టోలకి చూసిన దానికన్నా ఇది బాగా డబుల్గా కనపడుతుంది. మీరు ఎప్పుడు కూడా చూడండి తమిళనాడు రాజకీయాల్లో ఫస్ట్ టీవీలు పంచడం, మిక్సీలు పంచడం, సీమంతాలు చేయటం, వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇవన్నీ కామన్గా వస్తూనే ఉన్నాయి. ఇంకా అది ఫస్ట్ స్టార్ట్ చేసింది సౌత్ సైడ్, ఫస్ట్ తమిళనాడులోనే ఉచిత పథకాలు అనేది స్టార్ట్ చేసింది. ఎక్కువ భాగం తమిళనాడు నుంచే మిగతా రాష్ట్రాలకు అంటుకుంది. అది ఇంకా పెంచేశారు. ఈ పెంచిన ధోరణి ఎలా వెళ్ళిపోయిందంటే రేపు రాష్ట్ర బడ్జెట్లు సరిపోవేమో అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు కష్టపడనివ్వకుండా ఈ రకంగా పెళ్లి దగ్గర నుంచి రేపు పొద్దున ఎక్కడి వరకే తీసుకెళ్తుందో ఇది దారి తెలియట్లేదు. పెళ్లి చేస్తున్నారు, సీమంతం చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి పిల్లలకి అదే వాళ్ళ డెలివరీ ఖర్చులు చూసుకుంటున్నారు, పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి, మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా ఇది ప్రాసెస్ ప్రభుత్వ వ్యవస్థ మొత్తం నడిపిస్తూనే ఉంది. కానీ ఇది కరెక్ట్గా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ వరకు నడిపించగలిగితే ఓకే ఉంటుంది. కానీ ఇప్పటికే చాలామందికి ఉన్న రేషన్ కార్డులు ఉంటాయి కదా, వాళ్ళ పేర్లు ఇప్పుడు తొలగిస్తే ఊరుకోరు కదా. అది విజయ్కి అగెనిస్ట్గా అవుతుంది రేపు పొద్దున. సో ఖచ్చితంగా ఆయన తొలగించలేడు. ఉన్న వాటినన్నీ నడిపించాలి అని అన్నప్పుడు అది కష్టమైన కూడా అవుతుంది. అంత బాధ్యత తీసుకొని చేయగలడా, అంత రెస్పాన్సిబిలిటీస్ ఆయన మీద ఎక్కువే ఉంటుంది, ప్రెషర్స్ ఎక్కువే ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి ఇంత ప్రెషర్ ఆయన తీసుకొని చేయగలుగుతాడా? ఒకవేళ సెంట్రల్తో ఎంత మంచిగా ఉండి ఆ ఎన్డీఏ కూటమిలోకి వెళ్తాడా, లేకుంటే కాంగ్రెస్లో ఉంటాడా, ఇవన్నీ కూడా చూడాలి. సెంట్రల్లో ఎవరితో ఉంటాడనేది, ఏ పార్టీ ప్రాంతీయ పార్టీలైనా ఏదో ఒక నేషనల్ పార్టీతో ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక నేషనల్ పార్టీతో కలిసి ఉండాలి. సో వాళ్ళు ఏ పార్టీ మద్దతు తీసుకుంటాడు ఇవన్నీ చూస్తే దాన్ని బట్టి ఆయన ఏమైనా చేయటానికి, మళ్ళీ రైతు రుణమాఫీ ఒకటి చెప్పాడు, ఇన్ని ఎలా చేయగలడు అనేది చూడాలి. ఖచ్చితంగా చూద్దాం మేడం, మరి విజయ్ ముందుకు ఎలా వెళ్తాడు. థ్యాంక్ యూ. నమస్తే.